విశ్వక్ నటించిన 'లైలా' మూవీ అయితే మాత్రం ఈ ఫిబ్రవరి 14న అయితే గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ సంబంధించి రీసెంట్‌గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేశారనమాట. సో ఆ ఈవెంట్ జరిగింది. చిరంజీవి గారు వచ్చారు. సో మూవీ ప్రమోషన్ కూడా జరిగింది. అంతా బాగుంది. బట్ ఆ నైట్ నుంచి నిన్నటి వరకు చూస్తే బాయ్‌కాట్ లైలా అని చెప్పి ట్విట్టర్‌లో గానీ, సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ గానీ ఇలా అన్నిట్లో కూడా ట్రెండ్ అవుతుంది. అసలు ఎందుకు లైలా మూవీని బాయ్‌కాట్ చేయాలని చెప్పి ఇంతలా ప్రమోట్ చేస్తున్నారనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసు. యాక్చువల్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా. సో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు ఉన్నారు కదా. ఆయన మాట్లాడుతూ ఏంటంటే 150 గొర్రెలు అలాగే 11 మిగిలినాయని చెప్పి ఏదో ఒక సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏదో ఆయన మాట్లాడేశారనమాట. సో ఇప్పుడు దీన్ని పట్టుకొని కొంతమంది వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే బాగా హట్ అయ్యి సో ఇప్పుడు బాయ్‌కాట్ లైలా అని చెప్పి వాళ్ళైతే బాగా ట్రెండ్ చేస్తున్నారు. ఓన్లీ ఆ ఒక్క నైట్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయి మార్నింగ్ కల్లా చూస్తే సుమారుగా 25,000 మంది అయితే ట్వీట్ చేశారనమాట బాయ్‌కాట్ లైలా అని చెప్పి. దీంతో ఒక్కసారిగా విశ్వక్ గారు కూడా చాలా భయపడిపోయారు. అంటే ఇంత బడ్జెట్ పెట్టి వాళ్ళు అంత కష్టపడి అన్ని రోజులు షూటింగ్ చేసి అంత కష్టపడి మూవీ తీసి ఇప్పుడు మూవీ రిలీజ్ టైంలో బాయ్‌కాట్ అని చెప్తే ఎవరికైనా బాధ ఉంటుంది అనమాట. అది హీరో అయినా కావచ్చు, లేదంటే ప్రొడ్యూసర్కైనా కావచ్చు, లేదంటే డైరెక్టర్కైనా కావచ్చు. వాళ్ళ కష్టాన్ని జస్ట్ ఒక్క స్పీచ్తో ఒక్క రోజుతో మొత్తం నాశనం చేయడం అనేది సో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది అనమాట. ఇప్పుడు విశ్వక్ గారు అదే విషయాన్ని ఆయన ప్రెస్ మీట్ పెట్టి సో ఇందులో మా తప్పేం లేదు, ఆయన మాట్లాడారు, సో ఇప్పుడు మా సినిమాని ఎందుకు మీరు బాయ్‌కాట్ చేయాలనుకుంటున్నారని చెప్పి ఆయన చాలా అంటే చాలా బాధపడుతున్నారనమాట. సో ముఖ్యంగా ఆయన అయితే చాలాసార్లు సారీ కూడా చెప్పారు. ఇది నా వల్ల అయితే జరగలేదు, అక్కడ నేను లేను కూడా లేదు. ఇంకో విషయం ఏంటంటే పృథ్వీరాజ్ గారు మాట్లాడుతున్న సమయంలో అసలు విశ్వక్ గారు అలాగే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు లేరనమాట. ఎందుకంటే చిరంజీవి గారు అప్పుడే అదే టైంకి వచ్చారు. సో ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఆ టైంలో పృథ్వీరాజ్ గారు ఏంటంటే మాట్లాడేశారనమాట. ఒకవేళ ఆయన నేను కానీ ఆ టైంలో ఉండుంటే ఖచ్చితంగా స్టేజ్ పైకి వెళ్ళి మైక్ తీసుకునేవాడిని అని చెప్పి కూడా విశ్వక్ గారు అయితే చెప్పారనమాట. సో ఇది తప్పు జరిగిపోయింది, మాట్లాడేశారు. సో ఇప్పుడు దయచేసి మూవీని అయితే మాత్రం ఆపకండి, అలాగే బాయ్‌కాట్ చేయకండి, మూవీని సపోర్ట్ చేయండి అని చెప్పి ఆయన అయితే రిక్వెస్ట్గా అడుగుతున్నారనమాట. సో ఆయన అడిగిన దాంట్లో కూడా పాయింటే కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక మూవీ అనేది ఒక్కరితో కాదు, చాలామంది మూవీలో యాక్ట్ చేస్తూ ఉంటారు. ఎవరు ఆ మూవీలో యాక్ట్ చేసిన వ్యక్తి ఏదో మాట్లాడారని చెప్పి మూవీని మొత్తం మనం బాయ్‌కాట్ చేస్తే అందులో డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్ కావచ్చు, అంత కష్టపడి హీరోగా యాక్ట్ చేసిన విశ్వక్ గారు కావచ్చు, లేదంటే ఎన్నో ఏళ్ల పాటు కథ రాసుకొని ఆ ఛాన్స్ కోసం తిరిగిన డైరెక్టర్ కావచ్చు, చాలామంది టెక్నీషియన్ అవ్వచ్చు. సో ఇలా చాలామంది అయితే నష్టపోతారు కదా. ఇప్పుడు ఆ ఒక్క డైలాగ్ అదే ఒక్క మాట పట్టుకొని ఇప్పుడు బాయ్‌కాట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సో చాలామంది అయితే ఫీల్ అవుతున్నారు. సో విశ్వక్ గారు కూడా అదే చెప్పారనమాట. సో దయచేసి మూవీని అయితే ఎంకరేజ్ చేయండి, 14వ తేదీన మూవీ రిలీజ్ అవుతుంది, మీకు నచ్చుతుంది, సో పక్కాగా మూవీ బాగుంటుంది అని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు. అలాగే 14వ తేదీ అయితే మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడన్నా కొంచెం ఆ మూవీ పైన నెగిటివిటీ తగ్గించేసి సో మూవీని అయితే ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ బాగుంటుంది మూవీ హిట్ అయితే. సో చూద్దాం మరి ఈ న్యూస్ ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు, యాక్చువల్గా ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.